శ్రావణ పూర్ణిమ వస్తుంది. దాని పుట్టు పూర్వోత్తరాలు ఎలా ఉన్నా ప్రస్తుతానికి రాఖీ పౌర్ణమిగానే మనమంతా కూడా వ్యవహారికంగా దాన్ని జరుపుకోవడం జరుగుతుంది. అయితే ఆ సోదర ఆ ప్రేమాభిమానాల గురించి చెప్పుకోవాలంటే చాలా పౌరాణిక నేపథ్యంలోనూ కానీ చారిత్రక నేపథ్యంలో కానీ ఇలా చెప్పుకోవాలంటే చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి. మనం అంతవరకు వెళ్ళొద్దు. సాధారణంగా మనలో జరిగేటువంటి మనం చూసేటువంటి సహజత్వమైనటువంటి ఆ ప్రేమానురాగాల బంధం ఎలా ఉంటుందో చెప్పుకుందాం. అందులో నేను నా స్వయంగా చూసినటువంటి చిన్న చిన్న సంఘటనలతోటి ఏదైనా చెప్పేటప్పుడు వాటితోటే ఉదాహరించి చెప్తాను. ఆ అనుబంధం ఎలాంటిదంటే, ఒక కడుపున పుట్టి ఒక ఇంటిలో పెరిగిన వారి యొక్క ఆత్మీయత అనురాగం గురించి చెప్పుకుందాం. రెండు చిన్న చిన్న ఉదాహరణలే చెప్తాను దీనికి. ఒకసారి బాగా బీదవాళ్ళు తల్లి తండ్రి పనికి వెళితే గాని గడవనటువంటి పరిస్థితి ఆ ఇంటిది. ఒక చిన్న 5-6 ఏళ్ల కుర్రాడిని, అతనికి ఒక 3 ఏళ్ల వాళ్ళ చెల్లిని అప్పచెప్పి తల్లి తండ్రి కూలి పని చేసుకోవడానికి వెళ్ళిపోయారు. పాపం ఆ కుర్రాడు వాడే కుర్రాడు 6 ఏళ్ల వాడైతే వాడికి అప్పుడే పెద్దరికం వచ్చేసింది. ఒక చిన్న పిల్లని చూసుకోవాల్సినటువంటి బాధ్యత వాడి మీద వచ్చేసింది. ఆ పిల్లని ఆడిస్తాడు. ఎంత ఆడించినా ఆ పిల్ల ఏడుపు మాంటలేదు. ఏడవకే అమ్మ వస్తుందే, వేరుశనగ ఇంటి ఇస్తుందే అని చెప్పి ఏదో వాడికి తోచినట్టు అమ్మాయిని ఊరుకోబెట్టాడు. నేను వెళ్ళి అడిగాను, ఎరా నిజంగా వేరుశనగ గుండి ఇస్తావా మీ చెల్లికి అని. ఎక్కడి నుంచి వస్తుందండి మాకు, అలా అంటే ఏడవడం మానేస్తుందని అలా అన్నానండి అన్నాడు. నిజంగానే వేరుశనగ గుండి ఇస్తాను, 2 ఉండలు ఇస్తాను నీకు, కానీ మీ చెల్లికి ఎట్టకుండా నువ్వే తినేస్తావా అన్నాను. అలాగేలా కుదురుతుంటే మా చెల్లి పెట్టకుండానే తినండి అన్నాడు. అలా అయితే నీకు పెట్టను, నువ్వు మీ చెల్లికి పెట్టకుండా తింటాను అంటేనే నేను ఇస్తాను అన్నాను. ఏమనుకున్నాడు, అలాగే ఇవ్వండి, మా చెల్లికి పెట్టకుండా నేనే తినేస్తానండి అన్నాడు. అక్కడే కొట్టు దగ్గర ఉంటే 2 వేరుశనగ ఉండలు కొని వాడికి ఇచ్చాను. నేను ఇలా పక్కకి వెళ్ళిన వెంటనే గబగబా వేరుశనగ ఉండ వాళ్ళ చెల్లి నవ్వలేదని నవ్వులేసి గబగబా వాళ్ళ చెల్లికి పెట్టేస్తాడు. నేను మళ్ళీ వెనక్కి వచ్చి, అదేరా మరి మీ చెల్లికి పెట్టద్దన్నాను కదా అంటే నవ్వుతాడు. మరి మా చెల్లికి పెట్టకుండా నేను తినగలనా అండి అని అంటే, ఆ సహజత్వమైనటువంటి ఆ ప్రేమ నా చెల్లి అనేటువంటి ఆ చిన్న వయసులో ఆ లేనితనంలో కూడా వాళ్ళ మనసులో ఉంది అంటే ఎంత సహజమైనటువంటిదండి అది. ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఇది వాస్తవికంగా జరిగినది, నేను చూసిందే చెప్తాను. ఒక చోట తీర్థం జరుగుతుంది. జాతర అంటారు చూసారా. తీర్థం అంటే మా ప్రదేశంలో అనేది కొంతమందికి అర్థమయ్యేట్టు చెప్పాలంటే జాతర. అనేక మంది జనాలు వచ్చారు, రకరకాల అమ్మకాలు అమ్ముతున్నారు. ఒక ఇప్పుడు అక్క తమ్ముడు, ఒక 7-8 సంవత్సరాల ఒక అమ్మాయి, ఒక 5 సంవత్సరాల అబ్బాయి. వాళ్ళ తల్లి తండ్రి ఏదో వేరే చోట వ్యాపారం చేసుకుందుకు వీళ్ళకి 2 వ్యాపారాలు అప్పచెప్పారు. ఆ పిల్ల చిన్న చిన్న గిలగిచ్చకాయలు ఏవో ఇలా తిప్పుతూ అమ్ముతోంది, ఊదే ఏళ్ళు ఇలాంటివన్నీ కూడా. ఈ కుర్రాడు మన దేశంలో ఉన్న దౌర్భాగ్యం అని చెప్పుకుంటే, మన దేశం వాళ్ళ వెండి గర్వించదగ్గటువంటి భారతీయులుగా ఉండవలసినటువంటి మనం ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయంటే చాలా బాధపడాలి. గాంధీ గారి వేషం వేసుకుని శరీరానికి ఒక భయంకరమైనటువంటి కెమికల్ రంగు పూసుకుని ఆ కర్రట్టుకుని నిలబడ్డాడు ఒక 5 ఏళ్ల కుర్రాడు. పాపం ఏం చేస్తాడు, అది మరి బేదతనం అయి ఉండొచ్చు, దురదృష్టం అయి ఉండొచ్చు. ఆ కుర్రాడు ఎప్పుడైతే రోడ్డు మధ్య నిలబడ్డాడో వచ్చే జనాలు అక్కడ దాకా వచ్చి, బాగా క్రౌడ్ ఎక్కువగా ఉంది, ఒకళ్ళనొకళ్ళు తోసేసుకుంటారు. ఈ కుర్రాడి దగ్గర ఆగి ఇలా పక్కకి తప్పుకుని వెళ్ళవలసి వస్తుంది. కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పి ఒక కానిస్టేబుల్ గారు చూసి ఈ కుర్రాడి దగ్గరికి గబగబా వచ్చి ఆ లాఠీ కర్ర పెట్టి గట్టిగా నేల మీద కొట్టేవరే పోరే బయటికి పో అంటే, పాపం ఈ కుర్రాడు ఏం చేయాలో తెలియక గట్టిగా గొక్కెట్టి ఏడ్చేస్తున్నాడు. ఎందుకంటే వాడికి ఆయన కొట్టేస్తారనో ఏదో భయం. యాక్చువల్గా అయితే ఆయన ఈ కుర్రాడిని ఏం కొట్టలేదు, నేల మీదే కొట్టారు గట్టిగా.
ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళ అక్క వాళ్ళ తమ్ముడు ఏడుపు విని వాళ్ళ తమ్ముడికి ఏమైపోయిందని గబగబా తను అమ్మేటువంటి ఆ గెలగచ్చకాయల అవన్నీ అక్కడ పారేసి గబగబా తమ్ముడి దగ్గరికి వచ్చేసి గట్టిగా పట్టేసుకుని, ఎందుకంటే ఆ రంగంతా ఈవిడికి అయిపోతుంది, ఈ అమ్మాయి బట్టలకి అయిపోతుంది కుర్రాడి. ఆ పక్కన ఉన్నది కానిస్టేబుల్ గారు, ఆయన ఏమీ చేయలేదు. నేను తీసుకెళ్ళిపోతాను ఏమనకండి, మా తమ్ముడిని ఏమనకండి అని ఏడ్చేస్తూ గబగబా ఆ కుర్రాన్ని పట్టుకుని పక్కకి ఏమైందో నా తమ్ముడికి, ఓ పక్కన ఆయన ఏం చేస్తారో అని భయం ఏడిచేస్తూ ఆ రంగంతా తనకు అంటుకుపోయినా సరే ఆ కుర్రాన్ని తీసుకెళ్ళి ఆ పక్కన నిలబెట్టి ఆ తమ్ముడికి ఎలా ఉందో అని ఆ తమ్ముడిని ఆ ఊరడించి ఊరుకోబెడుతుంటే నిజంగా సహజమైనటువంటి సోదర ప్రేమ అంటే ఇదిరా అనిపించింది. మనం రాఖీ పండగ రోజు తెలుసుకోవాల్సింది ఇది. ఎంత ఖరీదైన రాఖీ కట్టింది, ఏం స్వీట్ తీసుకొచ్చింది, రాఖీ కట్టినందుకు అన్నయ్య తమ్ముడు ఏమిచ్చాడు, వీటి గురించి చెప్పుకోవడం కాదు. ప్రత్యేకించి వెళ్ళి 200 రూపాయలు రాఖీ కొని 500 రూపాయలు స్వీట్ ఇస్తే మా అన్నయ్య 500 ఇచ్చాడు, ఏం చేస్తావు మా అన్నయ్యకి ఇద్దామనే ఉంటుంది కానీ మా వదినివ్వనివ్వదు. ఇటువంటివి కాదండి, సహజమైనటువంటి దారంతో కట్టిన రక్షబంధనమే. నువ్వు సుభిక్షంగా ఉండాలి అనేటువంటి నిన్ను దీవిస్తూ మీ అక్క అయితే కట్టిందో చెల్లైతే కట్టిందో ఆ రక్షణ నీకుంటుంది. నిన్ను రక్షిస్తాననే బాధ్యత అన్న ఇస్తాడో తమ్ముడు ఇస్తాడో అక్క కుటుంబం మీద ఉంటుంది. బాగు కోరేవాడు బాగుమరిది అన్నారు తప్పించి కానీ అసూయపడేవాళ్ళు అన్నదమ్ములు అన్నారు. నేను ఎవరిని అనలేదు తప్పించి వ్యవహారికంగా ఉన్న సూక్తి చెప్తాను, ఎందుకంటే బాబుమరిది మంచిగా కోరతాడు. అలాగా అక్క చెల్లెళ్ళు తమ సోదరుడి యొక్క శుభప్రదాన్ని కోరతారు. కాబట్టి చక్కనైనటువంటి వాతావరణంలో ఆత్మీయంగా ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు ఇందులోకి లాగకుండా చక్కగా ఈ రాఖీ పండుగను జరుపుకోవాలని కోరుకుంటూ ఓం నమో పురుహూతికా మాత్రే నమః.